హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు పాతకాలపు వంటకమైన తాటి రొట్టెను గ్లాస్తో నేను ప్రిపేర్ చేశానండి. మరి గ్లాస్తో ఏ విధంగా ఇది ప్రిపేర్ చేశానో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. దీంతోపాటు నార్మల్గా కూడా నేను తాటి రొట్టెని 2 రకాలుగా వేసి చూపించబోతున్నాను ఈరోజు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే తాటి రొట్టె విరిగిపోకుండా చాలా బాగా వస్తుందండి. మరి దానికోసం నేను ఇక్కడ ఒక తాటిపండును బాగా పండిన తాటిపండును తీసుకున్నాను. దీని నుంచి మనం గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను తాటిగారెలు చేసిన దాంట్లో ఏ విధంగా గుజ్జుని సెపరేట్ చేసుకోవాలో చూపించానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా చూడండి. ఈ విధంగా సెపరేట్ చేసుకున్న తాటి గుజ్జుని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం కొబ్బరిని మనం మిక్సీ చేసి తీసుకోవాలి. బెల్లాన్ని కూడా మనం పౌడర్ చేసి తీసుకోవాలి. ఇక్కడ రైస్ రవ్వ తీసుకోవాలండి, అంటే బియ్యపు రవ్వని తీసుకోవాలి. మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని మనం 2 కప్పులు బియ్యపు రవ్వని వేసుకోవాలి. ఈ బియ్యపు రవ్వలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ని వేసుకుని మనం చేత్తో కలుపుకోవాలి. ఈ విధంగా తడి పెట్టుకోవడం వల్ల మనకి ఈ రవ్వ అనేది మనకి సాఫ్ట్ అవుతుందండి. కొంచెం వాటర్ని వేసుకుని పిండిని ఈ విధంగా చేసుకుని మనం మూత పెట్టేసి ఒక అరగంట సేపు పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలి. అరగంట అయిన తర్వాత మనం ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. అరగంట అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం 2 కప్పులు బియ్యపు రవ్వను తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో 2 కప్పులు తాటిపండు గుజ్జును కూడా మనం తీసుకోవాలి. దీనిలోనికి 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలండి. బెల్లం అనేది తాటిపండు స్వీట్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి చూసి బెల్లాన్ని అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఈ బెల్లం అంతా కూడా కరిగేటట్టుగా మొత్తం చేత్తో మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు కొబ్బరి కూరను వేసుకోవాలి. పచ్చి కొబ్బరి కూర వేసుకుని ఇదంతా బాగా కలిపేసుకుందాము. ఈ విధంగా కలిపిన దాని మీద మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఈలోపు మనం ఒక పాన్ని తీసుకుందాము. నాన్ స్టిక్ పాన్ తీసుకుని దాంట్లో గ్లాసులోకి సగం వాటర్ని వేసుకుని మధ్యలో పెట్టుకోవాలండి. దాని చుట్టూ ఆయిల్ని వేసుకోవాలి. దీనిలోనికి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పిండిని అందులోకి వేసుకోవాలి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా వాళ్ళు కూడా ప్రిపేర్ చేసేయగలుగుతారండి. కిందంతా కూడా చక్కగా మంచిగా ఎర్రగా వేగి పైనంతా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా వేసినట్లయితే రెండో వైపుని తిప్పుకునే అవసరం ఉండదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని మూత పెట్టేసి మనం ఒక 20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి. మధ్యలో చూసుకోవాలి. ఇదిగోండి 20 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. పైన టచ్ చేసి చూసినట్లయితే మన చేతికి ఏమీ అంటుకోవట్లేదు. అంటే మనకి ఇక్కడ ఈ తాటి రొట్టె అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మధ్యలో ఆ గ్లాసుని తీసేసి ఒక ప్లేట్ని మనం తీసుకుని ఈ విధంగా బోర్లించినట్లయితే తాటి రొట్టె అనేది చక్కగా వచ్చేస్తుందండి. చూసారా, ఎక్కడ విరిగిపోకుండా ఎంత చక్కగా మంచి కలర్తో బాగా వేగి వచ్చిందో. చాలా టేస్ట్గా ఉంటుందండి తాటి రొట్టెని. మరి నేను చూపించిన విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇది కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. నేను చేసిన ఈ తాటి రొట్టె కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి. ఇప్పుడు అదే పాన్లో ఆయిల్ని వేసుకుని మనం ఈ అట్టును అనేది వేసేసుకోవాలి. నాన్ స్టిక్ పాన్లో వేసుకోవడం వల్ల అట్టు అనేది అంటుకోకుండా బాగా వస్తుందండి. ఈ విధంగా పిండి అంతా ఇందులోకి వేసేసి మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత కిందంతా కూడా మంచిగా కాలింది. ఇప్పుడు పైన టచ్ చేసి చూద్దాము. తాటి రొట్టె అనేది అయ్యింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ పెట్టేసుకుని ఇందాక చూపించిన విధంగా బోర్లించుకోవాలి.
తాటి రొట్టె అనేది చూసారా ఎంత చక్కగా వేగి వచ్చిందో. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా మళ్ళీ మనం రెండో వైపుని తిప్పుకున్నాం కదండి, అది అలాగే ఇందులోకి వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుని రెండో పక్కన కూడా కాల్చుకోవాలి. ఈసారి మనం దీనిపైన మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండా ఒక 10 నిమిషాల సేపు ఉంచినట్లయితే రెండో పక్క కూడా మంచిగా ఎర్రగా కాలిపోద్ది. 10 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్కి ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని ప్లేట్లోకి బౌల్లోంచి తీసేసుకుందాము. చూసారా, రెండో వైపును కూడా మంచిగా ఎర్రగా కాలింది. ఎంతో ఈజీగా మనం ఈ తాటి రొట్టెని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి నేను చేసిన ఈ 2 రెసిపీస్ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీలతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.